ఒక్క నిమిషం లింగారెడ్డి గారు, మల్లాది విష్ణు గారు రెడీగా ఉన్నారు. మల్లాది విష్ణు గారు, లింగారెడ్డి గారు ఏమంటారంటే, ఒక్క నిమిషం లింగారెడ్డి గారు, ఒక్క నిమిషం లింగారెడ్డి గారు, ఒక్క నిమిషం. మల్లాది విష్ణు గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. మల్లాది విష్ణు గారు జీతాల కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఇప్పుడు లింగారెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఆ రోజు గనక అంబటి రాంబాబు ఇంటి మీదకి కార్యకర్తలు గనక వెళ్ళకపోతే, చంద్రబాబు నాయుడు తిట్టినా సరే, మేమేమన్నా వశిష్ఠాశ్రమం పెట్టుకున్నామా, మేము రాజకీయ పార్టీ పెట్టుకున్నాం, అంత బూతులు తిట్టిన తర్వాత కూడా గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి అవమానించి ఇట్లా చాలా పాస్ట్ ఇన్సిడెంట్స్ ఉన్న తర్వాత కూడా మేము ఊరుకుంటే మా కార్యకర్తలు ఏమనుకుంటారు, మా కార్యకర్తలను తిట్టినప్పుడు లేదా కొట్టినప్పుడు ప్రొటెక్షన్ ఎట్లా అని వాళ్ళు అనుకుంటారు కదా అంటున్నారు. అంటే సార్ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎట్లా ఉంది, ఇలా ఏ రాజ్యాంగంలో ఉన్నాం మనం? వాళ్ళు అంటున్నట్టు చట్టాన్ని ఉల్లంఘించారు, తిట్టారు, కేసు పెట్టుకోమనండి, కేసు రిజిస్టర్ చేయమనండి. పోలీసులు ఎందుకుంటారండి? శాంతి పద్ధతులు కాపాడటానికేగా. అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉంటారా? శాంతి పద్ధతులు కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఆ కోతవేటు దూరంలో డిఎస్పీ ఆఫీస్ ఉంది, కోతవేటు దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంటి మీద కర్రలు తీసుకుని దాడులు చేస్తామంటే, బరి తెగించి మాట్లాడుతా ఉంటే కర్రలు పట్టుకుని అదే లాజిక్ సేమ్ మన పట్టాభి మాట్లాడినప్పుడు కూడా వర్తిస్తుంది కదా. పట్టాభి మాట్లాడితే మంగళగిరి కార్యాలయాన్ని ఎందుకు ధ్వంసం చేశారు మీ పార్టీ నేతలు? అప్పుడు కూడా పోలీసులు కేసు పెట్టొచ్చు కదా. మీరు ఇప్పుడు వీడియోలు ఉంటాయి, రికార్డెడ్ గా ఉంటది. ఇది ప్రతిదానికి కూడా ఒక చర్య ఉంటే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఉంటాయి. నిన్నటి విధంగా ఎక్కడా కూడా ఎప్పుడు కూడా జరగలేదు. మంగళగిరి కార్యాలయం ధ్వంసం చేశారు కదా, మీరు ఒకసారి పరిశీలిస్తే తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గాని, ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యే లాగానో లేకపోతే ఇంకొకళ్ళలాగానో పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా ఉంటే ఫోటోలు చూపించమనండి. మరి ఎవరు వాళ్ళ కార్యాలయం ధ్వంసం చేసుకున్నారా? అలానే మేము అంటలేదు. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు తెలిసి ఏం చేశారో దానికి సంబంధించినటువంటి రికార్డులు ఏదైనా ఉంటే ప్రజల ముందు పెట్టమనండి. ఈ రోజు మేము పెడుతున్నాం కదా, ఫలానా ఎమ్మెల్యే వచ్చారు, ఫలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పని. అయినా ఇప్పుడు అక్కడ కూడా ఒక ఎమ్మెల్యే ఎవరు గల్లా మాధవ్ ఒక్కళ్ళే ఉన్నట్టున్నారు, మిగతా ఎమ్మెల్యేలు వేరే ఎవరైనా ఉన్నారా? ఇంకా ఉండరు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా ఉంది కదండి, అందరూ ఉన్నారు కదా. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది కదా. దాడులు చేయటువంటి కేసులు నమోదు చేయమనండి, చట్టపరంగా చర్యలు తీసుకోమనండి. ఈ రకమైనటువంటి వ్యవహారం సరళి అనేది ఆంధ్రప్రదేశ్ కి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి వాతావరణంలో ఉంటుందని చెప్పి ఇతర రాష్ట్రాలు అనుకుంటాయి. రాష్ట్రంలోనే దౌర్జన్యాలు, గొడవలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఉంటే డెవలప్మెంట్ కి ఇది సరైనటువంటి ప్రాసెస్ కాదు కదా ఇది. కానీ చంద్రబాబు నాయుడు ఖండించారు కదా, రూల్ ఆఫ్ లా ఉండాలని చెప్పి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆపండి అని చెప్పారు కదా ఆయన. అంటే ఎస్పీలు, డిఐజీలు, డీజీపీలు వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారి ఆఫీసుకి తెలియకుండానే వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారా? వాళ్ళందరూ కూడా న్యూట్రల్ అయిపోయారా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది ఈ గొడవ? ఇంటెలిజెన్స్ లేదా? రాంబాబు గారి గొడవ ముందు రోజు కొంత జరిగింది, రెండో రోజు పొద్దున స్టార్ట్ అయింది, రాత్రి 10:30 వరకు కూడా 8 గంటల పాటు యథేచ్ఛగా జరుగుతూ ఉంటే తెలియకుండా తర్వాత టెలికాన్ఫరెన్స్ చేసి ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పినంటే స్పాట్ లో మీడియాని పిలిచి అందరూ వెనక్కి రావాలి, ఇలా ఇళ్ల మీద ధ్వంసం చేయకూడదు, ఇళ్ల మీదకి వెళ్ళకూడదు, ఎవరైనా తప్పు చేస్తే అది సరైనటువంటిది కాదు అని చెప్పాల్సినటువంటి సందర్భంలో సైలెంట్ గా అయిపోయి జరగాల్సినంత జరిగిపోయి అరెస్టులు చేసేసి కేసులు నమోదు చేసేసి తప్పుడు కేసులు పెట్టేసి పోలీసులు ప్రేక్షపాత్ర వహిస్తూ పోలీసులు వెళ్లి కలవడానికి కూడా టైం ఇవ్వకుండా ఈ సెల్ కాన్ఫరెన్స్ చెప్పి ఇలాంటి చేయకూడదు, వైసీపీ ట్రాప్ లో ఎవరు పడద్దు అని అంటే ఏమనుకోవాలండి? ఏమనుకోవాలి చెప్పండి? ఇప్పుడు రమేష్ ఆ రోజు అటాక్ చేసిన రోజు మరి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? మంత్రి దాడి చేసినందుకే ప్రత్యేకంగా మంత్రి పదవి ఇచ్చినట్టు కదా? అలా ఎందుకు ఉంటుందండి? దాడి ఎవరైనా చెప్తారా దాడి చేయండి, మీరు వెళ్ళండి, మీకు మంత్రి పదవి ఇస్తాము, మిమ్మల్ని కేబినెట్ తర్వాత చేశారు కదా, 2 నెలలకు 3 నెలలకు చేశారు మంత్రి పదవి. దాని యాదృచ్ఛికంగా కొన్ని జరుగుతాయి అంతే తప్ప హింసని ప్రోత్సహించేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ రోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి వెంటనే ఇప్పుడు అంబటి రాంబాబు తిట్టిన వెంటనే అట్లా తిట్టకూడదని ఎందుకు ఖండించలేదు? సరే, చంద్రబాబు ఇమీడియట్ గా చేయలేదు. ప్లస్ అసెంబ్లీలో వల్లభనేని వంశీ, కొడాలి నాని
మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించలేదు? సార్ ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడిని ఎందుకు ఖండించలేదు? ఇవన్నీ ఖండిస్తే బాగుండేది కదా. ఇప్పుడు ఖండించకుండానే ఈ రోజు ఏం చెప్పారు? ఈ రోజు ఏం చెప్పారు అనమాట, క్షమించమని అడిగాడు, మాట్లాడిన దాని మీద. అయినా కానీ ఈ రకమైనటువంటి పద్ధతి ఏంటి అని అన్నారు. ఇది కాదు, 20 మాసాలలో ఉద్దేశపూర్వకంగా ఆర్గనైజ్డ్ గా పోలీసులను ఉపయోగించి జరిగినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒకటి కాదు, ప్రసన్న కుమార్ రెడ్డి, పెద్దారెడ్డి, అబ్బాయి చౌదరి, పేర్ని నాని, కొడాల నాని, ఇది అంబటి రాంబాబు, జోగి రమేష్. ఒకటి కాదు, మీరు ఒక ఇన్సిడెంట్ 2 ఇన్సిడెంట్లు చెబుతున్నారు. 20 ఇన్సిడెంట్లు పైగా ఉన్నాయి. పోలీసులు దగ్గరుండి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం అనేది తప్పు. 2 పార్టీలు కొట్టుకోవచ్చు, 2 పార్టీలు తిట్టుకోవచ్చు, కానీ అధికారంలో ఉన్నటువంటి వారికి కొమ్ముగాస్తూ హింస జరుగుతున్నటువంటి తరుణంలో లాఠీలు ఉపయోగించకుండా, రివాల్వర్లు ఉపయోగించకుండా, గాలిలో కాల్పులు జరగకుండా, బాష్పవాయు గోళాలు ఉపయోగించకుండా ఏంటి పోలీసులకి ఎవరు చెప్పారు? ఫైల్ నుంచి ఆదేశాలు వస్తేనే కదా ఈ రకంగా సైలెంట్ గా ప్రేక్షకులాగా ఉండేది. మీరు చూసింటారు వీడియోలు. అంబటరాంబాబు ఇంటి మీద దాడి జరుగుతూ ఉంటే అంబటరాంబాబుని బయటికి ఏ రకంగా తీసుకొచ్చారండి? పోలీసులు చల్లా చెదురు చేశారా? వాళ్ళని పోలీసులు అరెస్టులు చేశారా? ముందస్తుగా బయటికి పంపించారా? ఏమీ లేకుండా బందోబస్తు మధ్య ఆయన తీసుకెళ్లి వెళ్లిన తర్వాత మళ్లీ తిరిగి 1.5 గంటల పాటు ఇంటి మీద దాడి చేశారంటే, ఇంటి మీద కర్రలతో కొట్టారంటే, కార్లు బాల్ కొట్టారంటే, ఫర్నిచర్ ధ్వంసం చేశారంటే ఇంక ఏంటండి? మా ప్రభుత్వంతో పోల్చుకుంటారేంటి? ఎక్కడన్నా జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తారా? ఈ రోజు మేము 20 లక్షల మంది ఉద్యోగాలు అన్నారు, 1000 కోట్ల పెట్టుబడులు అన్నారు. ఏమైనా వస్తాయా? ఏమైనా జరుగుతుందా? కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. సమన్వయం పాటించాలి. అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేయకూడదు. పోలీసుల్ని ఇష్టానుసారంగా వాడుకున్నట్టుగా కనబడుతుంది. పోలీసుల పాత్ర ఏంటి? పోలీసులు చేయాల్సిన పని ఏంటండి? కాబట్టి సరైనటువంటి విధానం కాదు. ఎప్పటికైనా సరే అందరూ కూడా సమన్వయం పాటించాలి అని చెప్తా ఉన్నాం. మీరు తిట్టారా, మీరు కొట్టారా, మేము కొడతాము, రండి రేపు చూద్దాము, ఇదేనా? ప్రజలు ఎందుకున్నది దేనికండి? ప్రజల యొక్క హామీలు ఏంటి? ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏంటి? ఇప్పటివరకు ఏం అమలు చేశారు? ఇప్పటివరకు ఏం జరిగింది? సమీక్ష లేకుండా లడ్డూ విషయం ఎవడైనా తప్పు చేస్తే సుప్రీంకోర్టు ఉందండి. సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు కేసు పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టుకి మేమే వెళ్ళాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా మాట్లాడుతుంది, దీని మీద విచారణ చేయండి అని చెప్పండి. సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయమనండి. సిట్ కరెక్ట్ కాదు, సిట్ కొంతమందిని వదిలేసింది, సిట్ బయాస్ గా ఉంది, లేకపోతే ఎన్డీడీబీ రిపోర్ట్ కరెక్ట్ కాదు, గుజరాత్ లో నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ కరెక్ట్ కాదు, అవన్నీ తప్పు, మళ్ళీ ఇంకో కమిటీ వేయాలి. సరే, అట్లా వ్యక్తిగతంగా ఆ సిట్ రిపోర్టు లడ్డు గురించి ఎంత మాట్లాడుకున్నా పర్లేదు, కానీ ఈ బూతులు, తిట్లు, దాడులు, ఇల్లు ధ్వంసం చేయడాలు ఇవే మంచివి కాదు. రాష్ట్రానికి ఎటువైపు నుంచి జరిగినా ఇది సరైనటువంటి విధానం కాదు. ఎవరైనా సరే ప్రజల యొక్క ఇప్పుడు మళ్ళీ దీని ఇష్యూను సరే, ఇప్పుడు ఆ ఇష్యూ సర్దుమనిపోయిన తర్వాత మళ్ళీ జగన్ వెంటనే ఇవాళ ఇప్పుడు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 పెట్టినా మళ్ళా అంతమంది జనాన్ని వేసుకొని వెళ్ళడం మళ్ళీ ఉద్రిక్తతలు పెంచదా? సార్ చూడండి, మాకు లీడరు జనాకర్షణ కలిగినటువంటి, పిలవకుండానే వచ్చేటటువంటి క్యాపబిలిటీస్ ఉన్నటువంటి, క్వాలిటీస్ ఉన్నటువంటి లీడరు. అంతే తప్ప ఎవరన్నా వేరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు వెళ్తే జనాలు రాకపోవచ్చు, ఈయన ముఖ్యమంత్రి కాకపోయినా ఈయనకి రావచ్చు, 30 సెక్షన్ వైలేషన్ కి పూనుకుని మేమేం వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి బయలుదేరి షెడ్యూల్ చూడండి ఎంతసేపు టైం ఇచ్చారు. మొత్తం అంతా తిరిగి వెళ్లి పరామర్శ చేసి 1 గంటకి వెనక్కి రావాలని ఇచ్చారు. జనం అందరూ ఎవరు ఆర్గనైజ్ చేయలే, వాలంటీర్ గా వచ్చి అడ్డం పడి 5 గంటలు 5 అవర్స్ పైన పట్టిందండి. 6 అవర్స్ పట్టింది. నార్మల్ ఎంత 1 అవర్ లోపు 1 అవర్ లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 1 అవర్ లో అక్కడికి వెళ్ళాలి, 1 అవర్ అక్కడ ఉండాలి, 1 అవర్ లో మళ్ళీ వెనక్కి రావాలి. అది మేము ఇచ్చినటువంటి షెడ్యూల్. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టేసి ఎవరిని వెళ్ళనీయకుండా ఆపుతా ఉన్నప్పటికీ, క్యాడర్ ని మొబిలైజ్ కాకుండా చూస్తున్నప్పటికీ అంతమంది ప్రజలు, అంతమంది కార్యకర్తలు వచ్చారని అంటే పిలిస్తే వస్తారండి. అభిమానం ఉండాలండి. అధికారం ఉందని కదా, అభిమానం ఉంటేనే వస్తారు ఎవరైనా సరే. కానీ ఆ రకమైనటువంటి వెళ్ళిన దానివల్ల ఒక దాడికి వెళ్ళారు, లేకపోతే జనాలు మొబిలైజ్ చేశారు అని ఒక దుష్ప్రచారం ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, పరామర్శించద్దా? తోటి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి దాడి చేశారు,
ఇల్లు పాలు కొట్టారు, కేసు పెట్టారు, చూడటానికి వెళ్ళొద్దా? ఆయన చూడటానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రాష్ట్రాల్లో గానీ పక్క రాష్ట్రంలో గానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా పోగు చేసుకుని వెళ్ళాలా? పోగు చేసుకుని వెళ్ళాలన్న ఆలోచన ఎవరికి ఉంటే తీసి పక్కన పెట్టండి. ఓకే. కాబట్టి ఎవరైనా సరే సంయమం పాటించాలి. వాళ్ళు మీరు చేశారా, మేము చేయలేదా, మేము చేసామా, మీరు చేయలేదంటే ఏంటిది? ఇల్లు తగలు పెడతారా? పెట్రోల్ బాంబులు వేస్తారా? ఆడవాళ్ళు ఉంటే భయపెడతారా? ఇప్పుడు రాంబాబు బయట ఉన్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఏమైనా ఉంటే చేసుకోవాలి కదా, మీరు చూసుకోండి. అక్కడ గుడికి వెళ్ళినప్పుడు రాంబాబుతో స్ట్రీట్ ఫైటింగ్ చేస్తారో, గొడవ పడతారో, తిట్టుకుంటారో, కొట్టుకుంటారో. ఒక ఇంటి మీదకి, నివాసం మీదకి బాంబులు వేయడం కానీ, దాడులు చేయడం కానీ, ఆడవాళ్ళు ఉన్నప్పుడు భయపెట్టడం కానీ, ఇదంతా ఏ సంస్కృతి? ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజైనా ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగాయా? కాబట్టి సరైనటువంటిది కాదు. లడ్డూ విషయం ఇంతటితో ఎవరైనా సరే వదిలేయాలి. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు మేము తప్పు చేసామని చెప్తుందా, లేకపోతే ఎవరు తప్పు చేశారు చెప్తుంది? రిపోర్ట్ల ఆధారంగా, సిబిఐ ఆధారంగా. సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వం. ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉంది? అయినా కానీ నిష్పక్షపాతంగా చేస్తే అది సిబిఐ సరిగా ఎంక్వైరీ చేయలేదు, ల్యాబ్ రిపోర్ట్లు సరిగా లేవు. అసలు పోస్టర్లు వేస్తారండి. జయమాలిని జ్యోతిలక్ష్మి పక్కన వెంకటేశ్వర స్వామి ఫోటో పెడతారా చెప్పండి ఎవరన్నా? పొలిటికల్ గా ఆలోచించద్దు, మామూలుగా ఆలోచించండి. పేర్లు లేవు, ఊర్లు లేవు. జగన్ గారి ఫోటో వేసి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ఫోటోలు వేసి పెడతారా ఎవరన్నా? సినిమా యాక్టర్ల పక్కన పెడతారా? మున్సిపాలిటీ రోడ్లు పెడతారా? ల్యాబొరేటరీస్ దగ్గర పెడతారా? చెప్పండి వెంకటేశ్వర స్వామి. లింగారెడ్డి గారు ఏంది ఫ్లెక్సీలు ఇవన్నీ?